ఏపీలో సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖాళీ అయిన 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అయితే పొత్తు ధర్మ పాటించి టీడీపీ 3 సీట్లు, జనసేన, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేన నుంచి ముందుగా ఊహించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. టీడీపీ 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అయితే ఈ 3 పేర్లు చివరి నిమిషంలో తెరపైకి రావడంతో క్యాడర్ సైతం ఆశ్చర్యానికి లోనైంది. సీనియర్లకు మొండి చేయి చూపారు. వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, పిఠాపురం వర్మ పేర్లు ప్రముఖంగా వినిపించిన చివరి నిమిషంలో కావలి గ్రీష్మ, బేదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు పేర్లు ఖరారు చేశారు. జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో టీడీపీలో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకు టికెట్ దక్కలేదు. ఇటీవల కమ్మ సామాజిక వర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడం దేవినేని ఉమాపై ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ త్యాగం చేసిన వర్మకు ఈసారి కూడా నిరాశ మిగిలింది. ఇక ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుపై పార్టీ కేడర్లో సైతం ఆశ్చర్యం కలుగుతోంది.